కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీ కలకలలాడింది. నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిసి మొత్తం 120 మంది సభ్యుల్లో 27 మంది మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టడం పట్ల వారంతా ఆనందం వ్యక్తం చేశారు. శాసనసభలో అడుగుపెట్టాలన్న తమ కల సాకారమైందన్నారు. అసెంబ్లీకి ఎన్నికైన మొత్తం సభ్యుల్లో 27 మంది కొత్తవారే. మొదటిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కొత్త ఎమ్మెల్యేల్లో నూతనోత్సాహం కనిపించింది. అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న తమ ఆశ నెరవేరిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్తున్నారు. అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఇల్లందు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ది అత్యంత చిన్న వయసు. అశ్వారావుపేట నుంచి ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్, చొప్పదండి టీఆర్ఎస్ శాసనసభ్యుడు సుంకూర్ రవికుమార్, వికారాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆనంద్ మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాగే తాండూరు నుంచి కాంగ్రెస్ తరపున నెగ్గిన రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి ఎన్నికైన హర్షవర్ధన్ రెడ్డి, అంబర్పేట నుంచి విజయం సాధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. మేడ్చల్ నుంచి గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, వైరా నుంచి నెగ్గిన రాములు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. ఈరోజు అసెంబ్లీలో మొదటిసారి రావడం జరిగింది. రాష్ట్రంలోనే అందరికంటే చిన్న వయస్కురాలిగా అసెంబ్లీలో అడుగుపెట్టాను. మా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పోడు భూముల సమస్య, బయ్యారం స్టీల్ ప్లాంట్ సమస్య, ఇంకా స్థానికంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించే దిశగా నా వంతు నేను కృషి చేస్తాను. ప్రజలు నన్ను ఆదరించినారనే విషయాన్ని ఆదరించారు. వారు ఏదైతే నాపై బాధ్యత పెట్టారో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేరుస్తా, ప్రభుత్వ వైఫల్యాలపై గొంతెత్తి పోరాటం చేసి, మా ప్రాంత సమస్యలపై కూడా పోరాటం చేసి ఖచ్చితంగా సాధించుకున్న వరకు నా గొంతు వినిపిస్తారని చెప్పారు. అలాగే ఉప్పల్ నుంచి గెలిచిన బేతి సుభాష్ రెడ్డి, ముషిరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కొడంగల్ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి, కోదాడ నుంచి ఎన్నికైన బొల్లం మల్లయ్య, నల్గొండ నుంచి నెగ్గిన కంచర్ల భూపాల్ రెడ్డి, జగిత్యాల నుంచి విజయం సాధించిన సంజయ్ కుమార్, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, వనపర్తి నుంచి నెగ్గిన నిరంజన్ రెడ్డి, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, జహీరాబాద్ నుంచి నెగ్గిన మాణిక్రావు, పరిగి నుంచి ఎన్నికైన కొప్పుల మహేష్ అసెంబ్లీకి మొదటిసారి హాజరయ్యారు. కోదాడు నియోజకవర్గంలో మోతే, మునగాల, నడిగూడ మండలంలో నీటి సమస్య ఉంది. ఈ నీటి సమస్యని ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా పూర్తి చేయొచ్చు, లేదంటే పాలేరు ద్వారా లిఫ్టుల్లో పెట్టేసినా తాగునీరు, సాగునీరుని సమూలంగా పరిష్కరించే అవకాశం ఉంది. అదే రకంగా మరొక సమస్య ఇళ్ల సమస్య. ఇళ్ల స్థలాలు ఉండి అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ద్వారా ఇల్లు కట్టియాల్సిన అవసరం ఉంది. మూడో సమస్య నిరుద్యోగం. ఈ 3 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. మౌలిక వసతులు గ్రామాలలో చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 27 మంది ఎమ్మెల్యేలలో కొందరు గతంలో శాసన మండలి, లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన వారు కూడా ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మేడ్చల్ శాసనసభ్యుడు మల్లారెడ్డి లోక్సభ ఎంపీలుగా పనిచేశారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా భువనగిరి ఎంపీగా పనిచేశారు. తెలంగాణ శాసన మండలికి ప్రాతినిధ్యం వహించారు. మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్ రెడ్డి ఇంతకుముందు ఎమ్మెల్సీలుగా ఉన్నారు.